నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల పేపర్స్ చూద్దాం. అందులో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు అనంతపురం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం క్రీడాకారులకు శాపం. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది ఫస్ట్ అండ్ దాంతో పాటుగా లీజు పేరుతో ఘరానా మోసం. ఉమ్మడి అనంతలో 300కు పైగా ట్రాక్టర్లు తీసుకెళ్లిన కేటుగాడు. అలాగే జగన్ను గద్దెదించడానికి సర్పంచులు సిద్ధం. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. 142 కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు. అనంతకు ప్రమాద ఘంటిక. జిల్లాల్లో గణనీయంగా తగ్గుతున్న నీటి మట్టాలు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి అనంతపురం కనుక చూసుకున్నట్లయితే ఇందులో నిఘా నీడన ఎన్నికలు. అనంతపురం జిల్లాలో 1107 పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు. శ్రీ సత్యసాయిలో 781 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్. ఇప్పటికే చెక్ పోస్టుల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. లైసెన్స్డ్ తుపాకులన్నీ స్వాధీనం చేసుకున్న పోలీసులు. సమస్యాత్మక ప్రాంతాల జల్లెడ. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. హాల్ టికెట్ చూపితే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. 10వ తరగతి విద్యార్థులకు డిఈఓ వరలక్ష్మి సూచన. దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. సైకోలను శిక్షించాల్సిందే. సో దానికి సంబంధించిన ఐటమ్. బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా చేద్దాం. 19 నుంచి ఏప్రిల్ 2 వరకు కాద్రీసుని బ్రహ్మోత్సవాలు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే పివి సిద్ధారెడ్డి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా పాపం కౌలు రైతు. సగం మందికి అందని గుర్తింపు కార్డులు. రైతు భరోసా కూడా కొందరికే వర్తింపు. 3వ విడత సొమ్ము కోసం నిరీక్షణ. సో దానికి సంబంధించిన ఐటమ్. అలాగే అక్రమాల ఆర్డబ్ల్యూఎస్ విధులకు దూరంగా ఇంజనీర్లు. పనుల్లో నాణ్యతకు తిలోదకాలు. పర్సెంటేజీలపైనే అధికారుల చూపు. సో అలాగే ఇక్కడ డిపిఓలో బదిలీలు. సిఫార్సులకు పెద్దపీట, నిబంధనలకు మంగళం. గ్రేడ్స్ పాటించని అధికారులు. అలాగే డిఆర్డిఏ వైకీపీలో పేపీఎం. ముడుపు కడితే సస్పెన్షన్ల రద్దు. జోరుగా రియల్ దందా సెటిల్మెంట్లు. ఓ ప్రజా ప్రతినిధి వద్ద అనధికారిక విధులు. సో దీనికి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఈనాడు చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా వెన్నుదన్నుగా నిలిస్తే ఉత్తమ ఫలితాలు. ముగిసిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనకు ప్రదర్శన. దానికి సంబంధించింది. అలాగే నాడు నేడు నత్తే తోడు. 2.5 ఏళ్లలో 40% పనులు. నిధులు లేక విద్యార్థులకు అవస్థలు. దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. ఇవ్వకని ఇచ్చినట్టు కనికట్టు. సంక్షేమ ప్రచారంలో వింతపోకడ. విస్తుపోతున్న ప్రజలు. జగన్ మాయ. దానికి సంబంధించిన ఐటమ్. వైకాపా నాయకులైతే పంపిణీ చేయొచ్చా సో అనేటువంటి హెడ్లైన్స్ తో ఒక ఐటమ్ ఉంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా పచ్చమోకల రాక్షస కాండపై మహిళా లోకం భగ్గు. ప్రభుత్వ లబ్ధిని తెలియజేయడమే పాపమా? టీడీపీ జనసేన సోషల్ మీడియా అసభ్య ట్రోల్స్ తోనే గీతాంజలి ఆత్మహత్య. మహిళపై కించపరిచేలా పోస్టింగ్లా. రోడ్డున పడ్డ 2 పిల్లలు. పచ్చమూకలను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. ప్రజాశీసులే ప్రచారాస్త్రాలు. సంక్షేమాన్ని కొనసాగించేందుకు జగనన్న సిద్ధం. ఊహకందని హామీలతో బాబు కుయుక్తులు. ఇళ్ల పట్టాల పంపిణీలో పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. సో దానికి సంబంధించిన ఐటమ్. అలాగే కుప్పానికి బాబు చేసిందేమీ లేదు. సీఎం జగనన్న హయాంలోనే అభివృద్ధి. చేయూత సభలో ఎమ్మెల్సీ భరత్. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి చిత్తూరు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా పథకాల పేరుతో పచ్చి అబద్ధాలు. సో అనేటువంటి హెడ్లైన్స్ తో ఒక ఐటమ్ ఉంది. అలాగే 10 పరీక్షలు గాలికి వదిలేశారా? సన్నద్ధతపై చూపని శ్రద్ధ. నామమాత్రంగానే ఏర్పాట్లు. సో దానికి సంబంధించిన ఐటమ్. అలాగే వైసీపీ నేతల బరితెగ్గింపు. వార్డు సచివాలయంలో చీరల గుట్టలు. వాలంటీర్ల ద్వారా మహిళా ఓటర్లకు పంపిణీ. పొంగునూరులో పబ్లిక్ గా ఎన్నికల తాయిలాలు. కళ్ళు మూసుకున్న పోలీసులు అధికారులు. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. అలాగే బీజేపీ నేతపై వైసీపీ దాడి. మంత్రిపై పోస్టులు పెడతావా అంటూ దౌర్జన్యం. ఫిర్యాదు తీసుకుని వెనక్కి ఇచ్చేసిన ఎస్ఐ. పార్టీ పెద్దలకు సమాచారం ఇచ్చిన బాధితుడు. నెక్స్ట్ జిల్లా చూద్దాం. ఈనాడు కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా
కుందులో జగన్నాటకం నది విస్తరణ నాటకెక్కింది. జలధరాశికి అడుగు పడలేదు. సో దీనికి సంబంధించిన ఐటమ్ ఉంది. జగన్నాథ్ గట్టుకు గుండు కొట్టారు. అక్కడే జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం. నేడు సంస్థాపన చేయనున్న సీఎం నోట కనకట్టు మాటలు. నేడు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి కర్నూలు జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఈ ఎడిషన్ లో అగ్రవర్ణ పేదలకు ఆర్థిక నేస్తం. ఏటా అందుతున్న సాయం. నేడు ఈబీసీ నేస్తం 3వ విడత విడుదల. బనగానపల్లిలో బటన్ నొక్కనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. జిల్లాలో 6,944 మంది లబ్ధిదారుల ఖాతాలో జమ కానున్న 10.41 కోట్ల రూపాయలు. టీడీపీ సోషల్ మీడియా వల్లే గీతాంజలి ఆత్మహత్య. వైఎస్ఆర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఇంతియాజ్. గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసన. సో దానికి సంబంధించిన ఐటమ్ ఉంది. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కర్నూలు ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా ఇదేనా విశ్వసనీయత. సార్వత్రిక ఎన్నికలకు త్వరలో రానున్న షెడ్యూళ్లు. నేషనల్ లా యూనివర్సిటీ శంకుస్థాపనకు ఏర్పాట్లు. నేడు టెంకాయ కొట్టనున్న సీఎం జగన్. జగన్నాథ గట్టుపై 150 ఎకరాల కేటాయింపు. నిధులు మంజూరు చేయకుండానే హడావిడి. జగన్ పదే పదే చెబుతున్న చిత్తశుద్ధి ఇదేనా. వైసీపీలో ముసలం 10 మంది కార్పొరేటర్లు రాజీనామాకు సిద్ధం. పార్టీలో చిచ్చురేపిన మేయర్ మార్పు ప్రకటన. నెక్స్ట్ జిల్లా చూద్దాం. ఈనాడు వైఎస్ఆర్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇందులో నేడు తెదేపా 2వ జాబితా విడుదల. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పలువురు కీలక నాయకుల భేటీ. కమలాపురం, ప్రొద్దుటూరు, రాజంపేట అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం. జనసేన ఖాతాలో రైల్వే కోడూరు, బద్వేలు స్థానం కోరుతున్న భాజపా. జనసేన పార్టీలో చేరిన గంటా నరహరి, పవన్ కళ్యాణ్ కలిసిన నేతలు. నగరం నరకం. కడపలో పూర్తికాని రహదారుల విస్తరణ, సుందరీకరణ పనులతో ప్రజలకు ఇక్కట్లు. సీఎం సభకు బస్సులు పంపాల్సిందే. కావాలంటే పాఠశాలకు సెలవు ప్రకటించండి. ప్రైవేటు యాజమాన్యాలపై అధికారుల ఒత్తిడి. నెక్స్ట్ పేపర్ చూద్దాం. సాక్షి వైఎస్ఆర్ జిల్లా కనుక చూసుకున్నట్లయితే ఇందులో హైలైట్ గా చిరుద్యోగుల చిద్విలాసం. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ ఉత్తర్వులు. జీవితాంతం రుణపడి ఉంటామంటున్న ఉద్యోగులు. చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలో 277 మందికి మేలు. నిరుపేద మహిళకు నేస్తం. నేడు 3వ విడత వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల. ఏడాదికి ఒకరికి 15,000 రూపాయలు. 3 విడతల్లో 45,000 రూపాయలు లబ్ధి. జిల్లాలో 34,145 మందికి ప్రయోజనం. నెక్స్ట్ పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతి కడప జిల్లా ఎడిషన్ కనుక చూసుకున్నట్లయితే సాగుతున్నాయి. జగనన్న ఇల్లు 1,128 మంజూరు. పూర్తయింది 32,996 మాత్రమే. చాలని నిర్మాణ వ్యయంతో ఆసక్తి చూపని లబ్ధిదారులు. నిర్మాణాల పూర్తికి రాత్రింబవళ్లు గృహ నిర్మాణ అధికారుల కష్టాలు. కాలనీల్లో కరెంటు తప్ప రోడ్లు, నీళ్లు కరువు. క్రమశిక్షణతో ఉన్నత స్థానాలు అధిరోహించాలి. కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్. సో చూసారు కదండి, రాయలసీమకి సంబంధించినటువంటి 3 జిల్లాల్లో 3 ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏమున్నాయో చూసాం కదా. నచ్చితే లైక్ చేయండి.